రమేష్, మీరు ఒకసారి లైన్లో ఉండండి. మనం రాజ్ కుమార్ దగ్గర కూడా అప్డేట్స్ తీసుకుందాం. రాజ్ కుమార్, చెప్పండి, అక్కడ జరుగుతున్న అప్డేట్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్? రైట్ మాధవి, అక్కడ గన్ పార్క్ దగ్గర సిఎల్పి దగ్గర అలా ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అంటే హరీష్ రావు నేతృత్వంలో ఎవరైతే గన్ పార్క్ బయలుదేరారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు దగ్గర పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. కొంతమంది కార్యకర్తలు నేతలు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సో చెప్పండి, మీరు దీనిపై ఏమంటారు? హరీష్ రావుని అరెస్ట్ చేశారు, నేతలను అరెస్ట్ చేశారు, మీరు వెళ్దామంటే వాళ్ళేమో అక్కడ కాంగ్రెస్ మంత్రులు కూడా వచ్చారు. బీఆర్ఎస్ తరఫున మీరేమంటారు? ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏడికి వస్తున్నారు? తెలంగాణ భవన్కి వస్తారు. మీరికి రాలేదంటేనే మీకు ఆల్రెడీ మీరు చెప్పే మాటలలో సత్యం లేదు. అక్కడ మీరు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం మీద అబండాలు వేస్తారు తప్ప కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ భవన్కి రావాలి. కాంగ్రెస్ నాయకులు జూపల్లికైనా కానీ, పొన్నం ప్రభాకర్కైనా కానీ, అదేవిధంగా వాళ్ళ మంత్రులకైనా కానీ, అడ్లు లక్ష్మణకైనా కానీ ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం లేకని ఈరోజు వేరే దగ్గర చర్చ పెట్టారు. మీరు ఏం చెప్పిన సవాల్ ఇష్టం, మీరు ఏమన్నా సవాలు తెలంగాణ భవన్కి వస్తామన్నా మేము స్వీకరించినాం. మా హరీష్ రావు గారు స్వీకరించారు, మా కేటీఆర్ గారు స్వీకరించారు. ఈరోజు వచ్చారు. ఈరోజు 11 గంటలకు అంటే 11 గంటలకు ఇక్కడ ఉన్నారు. మీరే ఎక్కడున్నారు? మీరు లెక్కలు చెప్పడం చేతగాక ఈరోజు గత ప్రభుత్వం చేసిన అప్పులు కొన్ని ఉంటే మీరు ఏదో భారీ ఎత్తున చేసి జనం ప్రజలను మభ్యపెట్టి ఈరోజు సవాల్ ఇసిరు. ఇది మేము వచ్చినాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి రావాలి. మీరు ఈరోజు మీరేమన్నారు? ఈ తెలంగాణ భవన్ రాకుండా గన్ పార్క్ అన్నారు. గన్ పార్క్ అయినా కానీ మేము రెడీ, మేము వస్తామని ఈరోజు హరీష్ రావు గారు, ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు గన్ పార్క్ వస్తే అక్రమంగా ఈరోజు ఎందుకు అరెస్ట్ చేసినాం? ఏమన్నా నీకేమన్నా దమ్ము ధైర్యం అంటే అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు చర్చకు సిద్ధమన్నప్పుడు మేము వస్తున్నాం, వచ్చినప్పుడు మీరు స్వీకరించాలి. మళ్ళీ పోలీసులు పెట్టడం ఏంది అంటే మీరు ఓన్లీ ప్రజల మభ్య పెడతా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు అక్కడ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. బిడ్డ, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణకు భవన్కి రావాలి. ఒకవేళ మీరు తెలంగాణకు రాకపోతే గన్ పార్క్ గారికి మేము రావాలనుకుంటున్నాము. మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు అరెస్ట్ చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారు? ఇక్కడ అరెస్ట్ చేశారు, మీరు బీఆర్ఎస్ మళ్ళీ ఏమంటున్నారు మీ నేతలు? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దమ్ముంటే చర్చకు సిద్ధమా, వరంగల్ తెలంగాణ భవన, అమరుల స్తూపమా, హైదరాబాద్ నడిబొడ్డులో మా తెలంగాణ భాగ్య క్యాపిటల్ సిటీ ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసు వ్యవస్థ అడ్డం పెట్టుకొని మా హరీష్ రావుని ఎందుకు అరెస్ట్ చేశారండి? చర్చకు సిద్ధమని చెప్పిర్రు. దానికి చాతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి ఈ జూపల్లి చెప్పిండుగా మంత్రి, ఆయన శాఖలోనే ఎక్సైజ్ శాఖలోనే 2.5 సంవత్సరంలోనే రాష్ట్రం టెండర్లో ₹1,00,000 టెండర్ ఖజానా పెంచారు. ఈ దోచుకున్న ఖజానా ఢిల్లీకి మూట కట్టిర్రు. ఈ 2.5 సంవత్సరాల్లో మద్యం పైన 3 సార్లు రేట్లు పెరిగినాయి. 3 సంవత్సరాల పరిపాలన లోపలనే 3 సార్లు రేట్లు పెరిగినాయి. ఈ ఖజానా దోపిడీ జరిగింది, అప్పులు చేసిర్రు, ఖజానా దోచుకురని చెప్పి మా కేటీఆర్ స్పష్టంగా చెప్పిండు. నువ్వు దానికి చర్చకు రారా బాబు అని చెప్తున్నావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే వాళ్ళని బచ్చగాలని పంపిస్తా అంటే మా కేటీఆర్ స్థాయి మాట్లాడే అసెంబ్లీలో మాట్లాడడం చేత కాదు, హైదరాబాద్లో మహానగరంలో మాట్లాడే చేత కాదు. ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పుడు అబద్ధాలు చెప్పి ప్రచారం చేయడం తప్ప పరిపాలన చేత కానీ దద్దమ్మ రేవంత్ రెడ్డి. కాబట్టి మూటలు కట్టుకుంటా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి పంపిస్తుండ్రు. పరిపాలన శ్రద్ధ లేదు. అసెంబ్లీలో మాట్లాడిన చేత కాదు, అమరస్థూపం కూడా మాట్లాడే చేత కాదు. హైదరాబాద్ తెలంగాణ భవన్ రమ్మని చెప్పినాము. మేము వస్తే వెల్కమ్ చెప్తామని చెప్పినాం కదా. మమ్మల్ని మీరు అడ్డుకొని మీరెందుకు అరెస్ట్ చేస్తున్నారు? అసలు నిజంగా అరెస్ట్ చేయాలి. దొంగ లంగోడు అంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసి 420 కింద జైల్లో పెట్టాలి రేవంత్ రెడ్డి. రైట్. సో ఇది తెలంగాణ భవన్ దగ్గర తెలంగాణ అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా ఫైర్ అవుతున్నారు. మేము గన్ పార్క్ బయలుదేరినప్పుడు ఎవిడెన్స్తో అడ్డుకున్నారు పోలీసులు. రేవంత్ రెడ్డి సర్కారు భయపడుతుంది. ఈ 2.5 ఏళ్లలో అనేకమైన స్కాములు చేశారు, ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి తెలంగాణ భవన్ వద్ద చాలామంది కార్యకర్తలు అయితే ఉన్నారు. సో ప్రస్తుతం అయితే హరీష్ రావు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలందరూ కూడా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మిగతా నేతలందరూ కూడా పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.